హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా. సో ఈ సెకండ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ అనేది అలాట్ అవ్వని వాళ్ళు, అలానే ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అయినా కానీ ఇంకా బెటర్ కాలేజ్ కోసం చూసే వాళ్ళే సెకండ్ కౌన్సిలింగ్ లో అటెండ్ అవుతారు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, మినిమం ఎన్ని కాలేజెస్ పెట్టాలి, డూస్ అండ్ డోంట్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టేటప్పుడు చాలా మంది ఈ తప్పు అయితే చేస్తూ ఉంటారు. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్లో సీట్ అయితే రాలేదో ఆ కాలేజెస్ అనేవి సెకండ్ కౌన్సిలింగ్లో స్కిప్ చేస్తారనమాట. అలా అయితే చేయొద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు సమ్ ఎక్స్ కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్ అనేది పెట్టినట్లయితే ఆ కాలేజ్లో సీట్ అనేది రానట్లయితే సెకండ్ కౌన్సిలింగ్లో సేమ్ కాలేజ్లో సేమ్ బ్రాంచ్లో మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎలా అంటే మనకి సీట్ అలాట్‌మెంట్ అనేది జరిగాక ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతదనమాట. ఒక్కోసారి ఆ టైంలో మీకు ఏ బ్రాంచ్‌లో సీట్ కావాలో ఆ బ్రాంచ్‌లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటది. సో, ఈ మిస్టేక్ మాత్రం చెయ్యకండి. సెకండ్ వన్ వచ్చేసి మీరు ఏ కాలేజెస్‌లో సీట్ అనేది రావాలనుకున్నారో ఫస్ట్ 10 ఆప్షన్స్ అనేవి ఆ కాలేజెస్‌నే పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఏ కాలేజ్‌లో సీట్ రావాలనుకుంటున్నారో వాటికి మాత్రమే ముందు ప్రియారిటీ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మినిమమ్ ఆప్షన్స్ వచ్చేసి మీరు కొంతమంది 50, 100 ఇలా అయితే పెడుతున్నారు. ఇలా అయితే మీ కాలేజ్‌లో సీట్ రావడం కష్టం అనమాట. మినిమమ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 150 కాలేజెస్ అనేవి పెట్టాలి కంపల్సరీ. అలా అయితేనే మీకు ఏదో కాలేజ్‌లో మీకు వచ్చిన ర్యాంక్‌ని బట్టి సీట్ అనేది ఎలకేట్ అవుతది. చాలామంది జస్ట్ 40, 50 కాలేజెస్ అనేవి పెట్టేసి జస్ట్ సేవ్ చేసేస్తున్నారు. ఈ తప్పు మాత్రం చేయొద్దు. నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేవి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టే ముందు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మీకు వచ్చిన ర్యాంక్‌ని బట్టి మీకు ఏ కాలేజ్‌లో సీట్ రావచ్చు అనేది మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు చెక్ చేసుకోండి. దాన్ని బట్టే మీరు కాలేజెస్ అనేవి పెట్టుకుంటే మీకు కంపల్సరీ ఏదో కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటది. సో, ఈ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, నేను ఆల్రెడీ ఛానెల్‌లో వీడియో అనేది అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. వన్స్ మీ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉందో ఆ కాలేజ్‌కి ముందైతే ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ అయ్యాక ఏ కాలేజెస్‌లో ఎన్ని సీట్స్ సెకండ్ కౌన్సిలింగ్‌కి మిగిలాయనే డేటానైతే మీరైతే చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకున్నాకే కాలేజెస్ రిలేటెడ్‌గా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరైతే చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇవి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.